నాన్నాను మరి నీకలా అనిపిస్తే నువ్వు నానమ్మతో గాని నాతో గాని మీనాక్షి పెద్దమ్మతో గాని చెప్పుండొచ్చుగా. నీకోసం మేమే పార్టీ చేసేవాళ్ళం. నానమ్మ గారు ఎలాంటి పార్టీ ఉండదని ముందే చెప్పారు, అందుకనే ఇలా. పైగా నాకు నాన్నమ్మంటే భయమేస్తుంది. నా బంగారు తండ్రి. చూడు నాన్నా, ఇంకెప్పుడు నువ్వు నాన్నమ్మకు భయపడాల్సిన అవసరమే లేదు. అలాగే నువ్వు చేసిన ఈ మంచి పని వల్ల నాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఈ పార్టీ నీకు నచ్చింది కదా, వెళ్ళు, ఇక అందరితో కలిసి ఆనందంగా ఆడుకో. అత్తయ్య గారు, మీరు దీని గురించి లవ్లీని అడగరా? ఇలాంటి పార్టీ ఆలోచనలు పిల్లలకి రావడానికి లవ్లీనే కారణమని నా నమ్మకం అత్తయ్య. తను చెప్తుంటే నేనే స్వయంగా విన్నాను. చూడు గౌరీ, ఒకవేళ ఈ ఆలోచన లవ్లీదే అయ్యుంటే మనకి తప్పకుండా తెలుస్తుంది. సరే, వచ్చిన వాళ్ళు మన కోసం చూస్తుంటారు, మనం వెళ్ళాలి. త్వరగా వెళ్దాం పదా. మీరు పదండి అత్తయ్య, నేనొస్తాను. ఈ లవ్లీ ఇప్పుడు మా పిల్లల్ని కూడా తన వలలో పడేసుకుంది. తనెవరినైనా మాయ చేసేస్తుంది. లవ్లీ, నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ పార్టీ ప్లాన్ చేసింది నువ్వేనని. నిజం చెప్పు, ఈ ఐడియా నీదే కదా? కార్తీక్, గతంలో జరిగిన సంగతులు చెప్తూ నువ్వెంతగా బాధపడ్డావు, అవునా? చూసావుగా, ఈ సంవత్సరం కూడా మీ ఫ్యామిలీతో నువ్వెంత బాగా ఎంజాయ్ చేసావో. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాంటప్పుడు ఇది నా ప్లాన్ అయితే ఏంటి, వేరొకరి ప్లాన్ అయితే నష్టం ఏంటి? అయినా ఈ పార్టీకి సంబంధించినంత వరకు ఆ క్రెడిట్ అంతా అనుదే. ఈ అద్భుతానికి కారణం ఆ లిటిల్ మాస్టర్ అనే చెప్పాలి. ఇది మాత్రం నిజం. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. యు నో వన్ థింగ్, నాకు అసలు ఈ పార్టీకి వెళ్ళాలనే లేదు. కానీ నువ్వే నాకు సర్ప్రైజ్ అని చెప్పి బలవంతంగా నన్ను పార్టీకి తీసుకెళ్ళావు. అందుకు నీకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇక అన్నుగాడికైతే పెద్ద చాక్లెట్ బాక్సే కొనిస్తాను. ఈ ఆనందానికి కారణం వాడే కదా. వాడి వల్లే నేను ఈ సంవత్సరం కూడా నా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను. ఇది మాత్రం నిజం. అను, ఏంటి చిన్నమ్మా? ఇలారా. అను, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఇలా ఎందుకు చేశానంటే లవ్లీ చిన్నమ్మ కార్తీక్ చిన్నంతో ఆడుకోవాలని. నాకు నా లవ్లీ చిన్నమ్మ అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ ఈ రోజు నా కోసం మొదటిసారిగా నువ్వు అబద్ధం చెప్పావు కదా. అబద్ధాలు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను. మీరే చూసారుగా పార్టీ ఎంత సంతోషంగా జరిగిందో. సరదాగా ఆటపాటలు ఆడుకున్నాం, కేక్ తిన్నాం. మీరేగా కేక్ తో కొట్టారు, అవునా? బాగా ఎంజాయ్ చేసాం. అను, ఈ నీళ్ల బాటిల్ ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? మా నాన్నగారి కోసం. అమ్మ లేదు కదా, అమ్మ లేకపోతే నాన్న నేనేగా చూసుకోవాల్సింది. వా, వెళ్ళి హాయిగా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్.
లవ్లీ, నాకిదంతా ముందే తెలుసు. ఈ పార్టీకి సూత్రధారివి నువ్వేనని. ఈ రోజు అన్ను చెప్పిన అబద్ధం నిన్ను కాపాడింది. ఒక మాట చెప్పనా? ఈ రోజు నువ్వు చేసిన ఈ పని ఒక పిల్ల చేష్ట లాంటిది. ఇంట్లో ఒక పని మనిషిని పెట్టేందుకు మేం 100 సార్లు ఆలోచించాం, దానికి డబ్బులు ఎలా ఇవ్వాలని. కాని నువ్వు పార్టీ పెట్టడానికి డబ్బులు ఎలా వస్తాయని ఆలోచించావా? ఈ పార్టీకైన ఖర్చు వల్ల కుటుంబం మీద ఎంత భారం పడుతుందో తెలుసా? లవ్లీ, ఇప్పుడు నువ్వు నీ భర్త కుటుంబంలోని సభ్యులు కారు, కానీ మిగతా సభ్యులంతా ఇప్పటికీ ఈ కుటుంబంలోనే ఉన్నారు. వాళ్ళందరికీ చేయవలసిన బాధ్యతలున్నాయి. నేను నీకిచ్చే సలహా ఒకటే, ఇక ముందు నువ్వేం చేయాలనుకున్నా కుటుంబం బాధ్యతల గురించి ఆలోచించు. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. అరే, పిల్లలందరూ వచ్చేసారా? మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మమ్మీ, ఈరోజు నేను నూడిల్స్ తింటాను. అలాగే. మమ్మీ, నాకు ఈరోజు పాలొద్దు ఏయ్, ప్లీజ్, ఓన్లీ పరోటా. ఓయ్, అయితే సరేలే, ఇస్తాను. థ్యాంక్ యూ. అరే, మా బంగారు బాబు ఏం తింటాడట చెప్పు. జిలేబీ. జిలేబీలు మీకోసం మీ నానమ్మ తాతయ్యలు కలిసి వేడివేడిగా తయారు చేస్తున్నారు. జిలేబీలా? అవును, వెళ్ళండి, తినండి తినండి. పరిగెత్తండి పరిగెత్తండి, రా రా, రా, రా. పరిగెత్తండి. రుచికరమైన తీయనైన జిలేబీలు. అద్భుతం. కౌసల్య, నువ్వేమైనా అను, నీలాగా జిలేబీలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. ఏమండి, మేమంతా అర్థం చేసుకోగలం. మొదట మీరు నాకు సాయం చేస్తాననే వంకతో వంటగదిలోకి వచ్చారు. రెండోది పొగడ్తలతో చెట్టెక్కిస్తున్నారు. చూడండి, మీకు సూటిగా చెప్తున్నాను, ఏం చేసినా మీకు ఒక్క జిలేబీ కన్నా ఎక్కువ ఇచ్చేది లేదు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ నానమ్మ. చల్లగా ఉండండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. తాతగారు, మా న్యూ ఇయర్ గిఫ్ట్ ఎక్కడా? మీ ముగ్గురు కోసం గిఫ్ట్లు తెచ్చాను. ముందు మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. నేను ఓపెన్ అయినంత వరకు తెరవకూడదు. ఇదిగో, అందరికంటే ముందు అన్ను గిఫ్ట్. అప్పుడే కళ్ళు తెరవద్దు, ఓకే? అలాగే ఇది మున్నీకి, ఇక ఇది లక్కీది. ఇప్పుడు ఇక అందరూ కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ నానమ్మ. నానమ్మ, ఇంకా మీ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వండి, జిలేబీ. తప్పకుండా ఇస్తాను. ముందా బోలాశంకరుడికి నైవేద్యం పెట్టాలి, ఆ తర్వాతే మీకిస్తాను. ఆయనకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఉందా? అవును, ఆయనకు కూడా న్యూ ఇయరే. కార్తీక్, లే. ఇలా న్యూ ఇయర్ రోజున పడుకొని ఉంటే గనక సంవత్సరం అంతా పడుకొని ఉంటావు. నువ్వులే. పడుకో నువ్వు లవ్లీ, ఈరోజు సెలవే కదా. రా, నువ్వు కూడా వచ్చి కాసేపు పడుకో. కార్తీక్, నాకు సెలవు లేదు, నేను క్లాస్కి వెళ్ళాలి. లే. నేను గులాబీలో పనికి వెళ్ళక తప్పదు, కానీ కార్తీక్ ఇంట్లో ఉంటే ఎలా వెళ్ళడం నేను? అయితే సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నా క్లాసెస్కి వెళ్ళొస్తాను, ఓకే?
అమ్మాయి గౌరీ కేవలం టీయేనా? అదే మీ అత్తగారు చేసిన జిలేబీలు ఉన్నాయి కదా, అవి తీసుకురా. వద్దు గౌరీ, జిలేబీలు ఒక్కటి కూడా తేవద్దు. మీరు ముందే జిలేబీ తిన్నారు, అర్థమైందా? అరే అదేంటి, నేను తినేశాను సరే, మిగతా వాళ్ళందరూ కూడా తినాలి కదా. మిగతా వాళ్ళు తింటారులేండి. అలాగే సిమ్రాన్, ఇప్పుడు తనతో మాట్లాడిస్తాను. అందరూ ఇక్కడే ఉన్నారు. అరే ఇదిగో ఇస్తున్నానని చెప్తున్నాను కదా. ట్రైనింగ్ నుంచి సిమ్రాన్ ఫోన్ చేసిందమ్మా. తను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తోంది. విన్నావు కదా. కానీ అమ్మగారు నాన్నగారు తన ట్రైనింగ్ ఇంకొన్నాళ్ళు పెంచారంట. అందుకని రావడానికి ఇంకొంత సమయం పడుతుంది. అరే ఆ ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇదిగో అమ్మతో మాట్లాడు. ముందు నేను. అరే అను. అరే నాన్న అను. హలో మమ్మీ. సారీ సారీ. అమ్మగారు ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. మీ ఆశీర్వాదం తప్పకుండా నిజం అవుతుంది. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండు. అమ్మగారు మీ ఆశీర్వాదాలు మా ఆయనకు కూడా ఇవ్వండి. అలాగే మా ఇంటి మొత్తానికి. అంటుంటారు కదా పెద్దవాళ్ళు, అది పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఎంత తీసుకున్నా కూడా తక్కువే అని. అరే అమ్మాయి, నీకు చాలా విషయాలు తెలుసే. అలాగే అమ్మాయి, నువ్వు కూడా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. నువ్వేం బాధపడకు కార్తీక్, త్వరలోనే నిన్ను ఈ వైపుకి తీసుకొస్తాను. ఏంటి గులాబీ, నిన్న నువ్వు భోజనాల టైంలో మాకెవరికి చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? అదేంటంటే అమ్మగారు మీరందరూ కేక్ తో కొట్టుకుంటున్నారు కదా, నాకు భయం వేసింది. అది నాకు తగిలి గాయమవుతుందేమోనని, అందుకని. అరే హా, నిన్న కేకు బంతిలా ఎలా మారిందో నాకు అర్థం కాలేదు. ఎవరు మొదలుపెట్టినా సరదాగా ఆడుకున్నాం. అవునండి అవును, ఎంత బాగుందంటే పార్టీలో ఒకరినొకరు డమా డమా అని కేక్ తో కొట్టుకుంటుంటే అందరి ముఖాలు జోకర్లా మారాయంటే నమ్మండి. నాన్నగారిని చూడాలి. నాన్నగారికి అయితే ఎలా తగిలిందంటే అద్దల మీద ఇలా తగిలింది. అరే అందరూ కాదు, ఒరిజినల్ జోకర్ లాగా నువ్వు కనిపించావు. నువ్వు సరే కానీ గులాబీ, మనకి బోలెడన్ని పనులున్నాయి, పద చేసుకుందాం. వంటగదిలో సాయం చేయి నాకు. అలాగే అమ్మగారు, పదండి. పదండి మీనాక్షి, ప్రియ మీరు కూడా పదండి. చూడండి బాబు, ఈ రోజు మనం అందరం కలిసే ఉండాలి, కలిసే భోజనం చేయాలి, కలిసే టిఫిన్ చేయాలి, కలిసే భోజనం చేయాలి, అలాగే జిలేబీ కూడా తినాలి. ఏమై ఉంటాయి? ఇక్కడే ఉండాలిగా. ఏం వెతుకుతున్నావు? ఇంత పొద్దున్నే ఏం వెతుకుతున్నావు? ఏం లేదు, అంటే నా ఉద్దేశం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నా ఇయర్ రింగ్ పడిపోయింది, బంగారుంది. అయితే నేను నీతో పాటే వెతుకుతాను, రా చూద్దాం. వద్దొద్దు, నీకెందుకు ఇబ్బంది? కిందెక్కడో పడిపోయి ఉంటుంది, అదే వంటిట్లో. నేను వెళ్ళి వెతుక్కుంటాను. కానీ చూడు, నేను నీకు ఇప్పుడు ఎలా శుభ్రం చేయాలో నేర్పిస్తాను. జాగ్రత్తగా నేర్చుకో. దీంతో నువ్వు జాగ్రత్తగా తుడవాలి, నెమ్మదిగా బలంగా ఇలా రుద్దాలి, మంచిగా అద్దంలా మెరవాలి. టేబుల్ అంతా కూడా దుమ్ము లేకుండా శుభ్రంగా ఉండాలి. ఆ పూల కుండీలు బాత్రూంలు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. తీసుకో, అర్థమైందా నీకు? అరే మీనాక్షమ్మ గారు, మీరు నాకు ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా ఎందుకుంటుంది? సరే సరే, అలాగేలే.
పని త్వరగా మొదలు పెట్టు. నేను వంటగదిలోకి వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేలోపు నీ పనులన్నీ పూర్తయిపోవాలి, సరేనా? అలాగే. ఒరే అన్ను, నువ్వు అలాగే ప్లేన్ పట్టుకొని తిరిగితే అది ఎలా ఎగురుతుంది? దాన్ని ఇలా గాల్లోకి విసుడు, అప్పుడే ఎగురుతుంది. అంటే ఇలా ఎగరదా? చూడు, దీన్ని ఇలా విసిరాలి. లవ్లీ చిన్నమ్మ, నా ప్లేన్ ఇవ్వరా? అన్ను, నువ్వు గులాబీని లవ్లీ చిన్నమ్మని ఎందుకంటున్నావు? ఊరికే సరదాగా. ప్లేన్ ఇవ్వండి. పిల్లగా, ఈ ప్లేను కాగితంతో చేసింది. నువ్వు వెళ్ళి ఇంకో కాగితం తెచ్చుకోపో. వెళ్ళు. ఈ కాగితంతోనే మంచి ప్లేన్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఇది నాకు కావాలని. వెళ్ళు. ఇవ్వండి. పిల్లలు ఏం చేస్తున్నారు మీరు? ఇక అను, నేను గమనిస్తున్నాను, మీ అమ్మ వెళ్ళినప్పటి నుంచి నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు. పదండి పైకి, మీ పుస్తకాలు తీసి చదువుకోండి. బాలగోపాల, ప్రియా అక్కయ్య ప్రెగ్నెంటా? ఇప్పుడే దీన్ని ప్రియా అక్కయ్యకి ఇచ్చేస్తాను. చూడమ్మా ప్రియా, ఈసారి కిరాణా సామాను పట్టిక నువ్వు రాసేందుకు ప్రయత్నించు. నీకు తెలుసుగా, మీనాక్షి, గౌరీ ఇవన్నీ కూడా నోటితో చెప్పేస్తారు. ప్రియా అక్కయ్య లైఫ్ లో ఇది ఎంత గొప్ప వార్త. నేను ఒక్క క్షణం కూడా ఆగలేకపోతున్నాను. అయినా ఇప్పుడు నేనేం మాట్లాడకూడదు. అస్సలు మాట్లాడకూడదు. మరొక ముఖ్య విషయం, పెళ్ళైన ప్రతి స్త్రీకి ఇవన్నీ తప్పక తెలియాలి. తీసుకో. అత్తయ్య గారు, నేను పూర్తి లిస్ట్ రెడీ చేసి మీకు ఇస్తాను. వద్దు, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే కూర్చో. నా ముందు కూర్చొని రాయ్. ఏదైనా పొరపాటు జరిగితే నేను చెప్తాను కదా, కూర్చో.